నేను మళ్ళీ అదే అంటున్నా, వాటి జోలికి పోమాకండి మీరు, వాటి జోలికి పోమాకండి, వాటి జోలికి పోమాకండి. అదే వచ్చే స్పీకర్ ని అసెంబ్లీలో అడగండి, మీరు అదే అడగండి, అసెంబ్లీలో అడగండి. మీరు మాట్లాడనివ్వకపోతే అప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి. అసలు మీరు ప్రయత్నమే చేయట్లా, మీరు ప్రయత్నమే చేయటం లేదు, మీరు ప్రయత్నమే చేయటం లేదు. మీకేంటంటే ఒక భ్రాంతిలో ఉన్నారు రామారావు గారు. మేమే ఇంకా ముఖ్యమంత్రి, ఏదో నేను కొన్నాళ్ళు లీవ్ పెట్టి అటు ఇటు వెళ్తున్నాను, వీళ్ళని ఏదో పరిపాలించమని చెప్పాను అనే ఒక భ్రాంతిలో ఉన్నారు. దాని నుంచి బయటికి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టిగ్మా నుంచి బయటకు వస్తే మీకు వాస్తవాలు, ఒక 7 పొరలు ఉంటాయి, మీకు కోటరీలు పొరలు బోళ్ళని ఉంటాయి. అవన్నీ దాటి చంద్రబాబు నాయుడు గారి లాగా మీరు కూడా మారండి. ఆయన ఇప్పుడు కాదు, సిన్స్ 40 years ఈ ప్రతి కార్యకర్తతో ఆయన మాడతారు. ఆయనకు ఆ అలవాటు ఉంది, అది నేర్చుకోండి. లేదా మీ నాయకుడి తండ్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారి పరిపాలనా విధానంలో వారు ఎట్లా ప్రజలతో మమేకమయ్యారో అది చూసి నేర్చుకోండి. చైనా వాళ్ళలాగా ఒక కోటరీ పెట్టేసుకున్న దాటి నేను రాను, ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉండదు అనే పద్ధతి నుంచి మీరు మారకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రూపాయి ఉపయోగం లేదు. కృష్ణాంజనేయులు గారు వీళ్ళకి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు కదా అసెంబ్లీకి రమ్మనమని. సరే, అది పక్కన పెడితే ఇందాక అజయ్ జైన్ గారు మాట్లాడిన అంశం మీరు స్పష్టంగా చెప్పారు. విజయశేఖర రెడ్డి గారిది ఒక వర్షన్, అది పార్టీ వర్షన్ ఏంటిది, అజయ్ జైన్ గారిది గవర్నమెంట్ వర్షన్ ఏంటిది. ఆయన అప్లోడ్ చేయలేదు విజయశేఖర రెడ్డి అంటారు, అజయ్ జైన్ లేదు అప్లోడ్ చేశారు, బట్ మాకు అది నచ్చలేదు అంటాడు ఆయన. వాసుదేవన్ గారు, ఇక్కడ ఒక అంశము, ఇప్పుడు బొట్ల రామారావు గారు మాట్లాడిన దగ్గర నుంచి నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు మీ అభిప్రాయం చెప్పారు ఏమనంటే, ఒక అపోహలో ఉన్నారు, భ్రాంతిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది మీరు అభిప్రాయం వ్యక్తం చేసింది. నేను అనుకుంటున్నాను భ్రాంతి కాదండి, ఇది భయంలో ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనే మాట అంటున్నానంటే, ఆ రోజున 151 సీట్లు వస్తే కన్ను మిన్ను కానకుండా అహంకారంతో అసెంబ్లీలో వ్యవహరించినటువంటి తీరు, అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా అచ్చెన్నాయుడు గురించి కానీ, వీళ్ళందరి గురించి వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టినటువంటి తీరు, అదేవిధంగా బాడీ షేమింగ్ చేసినటువంటి తీరు, అవమానాలు గురి చేసినటువంటి తీరు, ఇందాక రామారావు గారు కూడా అడుగుతున్నాడు, అయ్యో ఈ భాష ఏందండి, ఎక్కడి నుంచి తెచ్చారు అని చెప్పేసి అడుగుతున్నాడు కదా రామారావు గారు. ఇదే అసెంబ్లీలో లేనటువంటి నారా భువనేశ్వర్ని ఆ విధంగా బండబూతులు అసభ్య పదజాలంతో మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఉండి అసెంబ్లీలో వికటాకాశం చేశాడు. ఇది వీళ్ళ పరిస్థితి. ఇప్పుడు అందుకనే భయపడి జగన్మోహన్ రెడ్డి రావటం లేదు. ఈ రోజున ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల తర్వాత మీరు అసెంబ్లీకే రాకపోతే మీకు ఉన్న 11 సీట్లు కూడా ఎందుకు మీకు అనేటువంటిది చర్చ వస్తుందిగా ప్రజల్లో. ఇక్కడ ప్రజల్లో వచ్చేటువంటి చర్చ చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఒకటి నేను చెప్తాను, ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు, విజయశేఖర్ రెడ్డి గారు, మీరు మేధావులు వాళ్ళు వీళ్ళు అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇప్పుడు వచ్చారా మీరు, ఏం 2 సంవత్సరాల తర్వాత ఏం చేశారు ఆ రోజున అని మాట్లాడుతున్నారు. కోర్టుకు వెళ్ళకపోయారా అదే, ఏం సంవత్సరం తర్వాత మాట్లాడకూడదా? ఏమన్నా మాట్లాడితే తప్పులు జరిగితే కనీసంగా అవగాహన లేకుండా మాట్లాడతారు. నారా లోకేష్ కూడా అసెంబ్లీలో ఏమని, పివి సింధుకి మీరు ప్రభుత్వం తరఫున ఒక విచక్షణతో ఉద్యోగం ఇచ్చినటువంటి మాట వాస్తవం. పివి సింధుకి ఇచ్చినటువంటి ఉద్యోగంలో ఆవిడేమన్నా ఉద్యోగం చేస్తారండి వెళ్ళి? ఆ స్పోర్ట్స్ కోటాలో ఆవిడ తీసుకొచ్చినటువంటి మెడల్స్ కు గౌరవంగా ఆవిడకు ఒక హోదాను కల్పిస్తారు. ఆవిడెళ్ళి ఉద్యోగం చేయరండి రెవెన్యూ శాఖలో ఇంకొక చోట. ఇప్పుడు మీరు స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఈ విధమైనటువంటి నకిలీ సర్టిఫికెట్లతో తీసుకొచ్చినటువంటి వాళ్ళకి డిఎస్సి పరీక్ష రాయకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఏం ఉద్యోగాలు ఇచ్చారో తెలుసా అంటే, మ్యాథ్స్ చెప్పడానికి, సైన్స్ చెప్పడానికి, ఈ విధమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చారంటే టీచర్ ఉద్యోగాలు. ఇవేం గౌరవంగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు కదా. వాళ్ళు వెళ్ళి పాఠాలు చెప్తారు. ఈ విధమైనటువంటి స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ఏం పాఠాలు చెప్తారు? పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈ విధమైనటువంటి విషయంలో కామన్ సెన్స్ ఉండాలి అక్కర్లేదా? మీరు పివి సింధు ఉదాహరణ అనేటువంటి చెప్పటం అనేటువంటిది నారా లోకేష్ అవగాహన రాహిత్యానికి నిదర్శనం. నారా లోకేష్ ఈ రోజున జరిగినటువంటి కరప్షన్ కు సంబంధించినటువంటి విషయంలో, అవినీతికి సంబంధించినటువంటి విషయంలో అన్ని తప్పులు జరిగినాయి అనేటువంటి దాని మీద ఇది తప్పులు కాదు మేము ఎలా చేశాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఆయన తప్పులకు సంబంధించినటువంటి విషయంలో స్పష్టమైనటువంటి ఆన్సర్స్ కానీ ఆయన విధానపరమైనటువంటి ప్రకటన కానీ అసెంబ్లీలో జరగలేదు.
ఇది చాలా స్పష్టంగా ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం. నేను ఒకటి చెప్తాను వాసుదేవన్ గారు, ఈ రాష్ట్రంలో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సీ మీద అడుగుతోంది, ఎందుకు సమాధానం చెప్పాలి, వాళ్ళకి అర్హత లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించో లేదా తెలుగుదేశం గురించో కాదండి ఇక్కడ సమస్య వాసుదేవన్ గారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి మధ్య ఈ ప్రభుత్వము నియామకాలు చేసింది, 16,000 మందిని నియమించింది, వాళ్ళని ఏమన్నా ఇప్పుడు అవమానించినట్ట అండి? ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం ఈ రోజున డిఎస్సీలో అక్రమాలు జరిగాయనేటువంటి దాని మీద దాన్ని నిరూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అక్రమాలు జరగలేదని ఏదో ఒక దర్యాప్తు ఆదేశించాలి, దర్యాప్తుకు ఆదేశించి నిష్పక్షపాతంగా మేము విచారణ జరిపాము, ఆ విధంగా ఏ విధమైనటువంటి అక్రమాలు జరగలేదు అని ఆ దర్యాప్తు సంస్థ అనౌన్స్ చేయించండి. ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడట కదా.